శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూలై 21, 2023 ద కీ ఆఫ్ థియోసఫీ అనే పుస్తకాన్ని లక్ష్మీ టీచర్ గారు చదువుతూ వివరిస్తున్నారు. ఇటు థియోసఫీకి తాళం చెయ్యి. అయితే ఎక్కడి వరకు అయింది, అక్కడ వరకు ఆగింది లేండి నా దాంట్లో. మధ్యలో చెప్తున్నాను లాస్ట్ ఇంకో పేరా. వెన్ ద లాస్ట్ స్ట్రాండ్ ఈజ్ ఓవెన్ అండ్ మ్యాన్ ఈజ్ ఇంకంటే ముందు ఫ్రమ్ ద remotest antiquity, mankind as a whole have always been convinced of the existence of personal spiritual entity within the personal physical man. అంటే ఎంతో దూరం నుంచి ఎప్పటి నుంచో అన్నమాట మానవాళి ఆల్వేస్ బీన్ కన్విన్స్డ్ అంటే ఈ విషయానికి ఒప్పుకున్నారు ఏంటంటే మానవాళి యొక్క ఉనికి అన్నది అది పర్సనల్ స్పిరిచువల్ ఎంటిటీ అంటే వ్యక్తిగతమైనటువంటి ఆ స్పిరిచువల్ ఎంటిటీ అన్నది పర్సనల్ ఫిజికల్ మ్యాన్ లోనే ఉంది, విత్ ఇన్ ద పర్సనల్ అంటే భౌతికమైన మనిషిలోనే. దిస్ ఇన్నర్ ఎంటిటీ ఈ అంతర్గతమైన ఇది వాజ్ మోర్ ఆర్ లెస్ డివైన్, అది కొద్దో గొప్ప డివైన్ అకార్డింగ్ టు ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద క్రౌన్. అంటే క్రౌన్ అంటే ఇక్కడ కిరీటం, అదే ఆ హైయెస్ట్ థింగ్ దగ్గర అవ్వడం బట్టి అది కొద్దో గొప్ప డివైన్ గా అవుతుంది. ద క్లోజర్ ద యూనియన్ అది ఎంత దగ్గరగా అవుతే ద మోర్ సెరీన్ మ్యాన్స్ డెస్టినీ, మానవుడి యొక్క డెస్టినీ చాలా అప్పుడు అంత పవిత్రంగా ఉంటుంది. ద లెస్ డేంజరస్ ద ఎక్స్టర్నల్ కండిషన్స్, అప్పుడు ఆ ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆయనకి అంత ప్రమాదకరంగా ఉండవు. దిస్ బిలీఫ్ ఈజ్ నెయిదర్ బైగాట్రీ నా సూపర్స్టిషన్, ఇదంతా అయిపోయింది. ఓన్లీ అన్ ఎవర్ ప్రెసెంట్ ఇన్స్టింక్టివ్ ఫీలింగ్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ అనదర్ స్పిరిచువల్ అండ్ invisible world, which though it be subjective to the senses of the outward man, is perfectly objective to the inner ego. Furthermore, they believe that there are external and internal conditions. ఇక్కడ అంటే బాహ్యమైన ఆంతరంగికమైనటువంటి పరిస్థితి కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే డిటర్మినేషన్ ఆఫ్ అవర్ విల్, మన విల్ అంటే ఇచ్ఛాశక్తి యొక్క నిశ్చయంని ప్రభావితం చేస్తాయి మన పనులని. దే రిజెక్టెడ్ ఫ్యాటలిజం, ఇక్కడికి ఆపాం. ఫ్యాటలిజం అంటే మృత్యుతోటి, ఫ్యాటల్ అంటే మృత్యు అని. ఈ ఫ్యాటలిజం అన్నదాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఫ్యాటలిజం ఇంప్లైస్ ఏ బ్లైండ్ కోర్స్ ఆఫ్ సమ్ స్టిల్ బ్లైండర్ పవర్. ఎందుకంటే ఫ్యాటలిజంలో ఏమో ఇంకా ఆ అంధమైనటువంటి శక్తి, అంటే బ్లైండ్ కోర్స్ అనేది ఉంటుంది కనుక దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బట్ దే బిలీవ్డ్ ఇన్ డెస్టినీ, అంటే డెస్టినీ అంటే విధి లేకపోతే కర్మ, దీని మీద వాళ్ళు నమ్ముతున్నారు. విచ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ వీవింగ్ థ్రెడ్, అంటే ప్రతి మనిషి కూడా దాన్ని ఏమంటారు మనం అల్లుకుంటున్నాడు. బై థ్రెడ్ బై థ్రెడ్ అంటే ఒక దారం తర్వాత ఒక దారం, ఇక్కడంటే కర్మల తర్వాత కర్మలు తన చుట్టూరా. యాజ్ ఎ స్పైడర్ డస్ హీస్ కాబ్వెబ్, ఎలా అయితే సాలెపురుగు దాని గూడిని నిర్మించుకుంటుందో మనిషి కూడా ఇక్కడ అంటే ఇక్కడ సాలెపురుగు కంటే దారాలు, ఇక్కడ దారం అంటే ఏంటి కర్మలు. అండ్ దిస్ డెస్టినీ ఈస్ గైడెడ్ బై దట్ ప్రెజెన్స్ టర్మ్డ్ బై సమ్ ద గార్డియన్ ఏంజెల్. ఈ డెస్టినీ అన్నది ఆ గార్డియన్ ఏంజెల్ అని కొందరు అంటారు, దానితో గార్డ్ అంటే రక్షించబడుతూ ఉంటుంది. ప్రెజెన్స్ గైడ్ చేయబడుతూ ఉంటుంది. ఆర్ అవర్ మోర్ ఇంటిమేట్ యాస్ట్రల్, మనకి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి యాస్ట్రల్ ఇన్నర్ మ్యాన్, యాస్ట్రల్ గా కామ శరీరపు అంతర్గత మనిషి అన్నమాట. ఇన్నర్ మ్యాన్ హూ ఈస్ బట్ టూ ఆఫెన్ ద ఈవిల్ జీనియస్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ ఆర్ ద పర్సనాలిటీ. ఆ వ్యక్తిత్వంలో ఉన్న ఈవిల్ అంటే చెడు తెలివి అన్నమాట అని చెప్పొచ్చు. బోత్ దీస్ లీడ్ ఆన్ మ్యాన్, ఈ రెండు కూడా మనిషిని తీసుకెళ్తూ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ దెమ్ మస్ట్ ప్రివైల్, ఒకటి మాత్రం ఉండాలి. అండ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ affray, the stern and implacable law of compensation and retribution steps in and takes its course, following faithfully the fluctuating of the conflict.
ఇక్కడ బోత్ దీస్ లీడ్ ఆన్ మ్యాన్ బట్ వన్ ఆఫ్ దెమ్ మస్ట్ ప్రివైల్, ఒకటి ఉండాలి. అండ్ ఫ్రమ్ ద రెండిట్లో ఒకటి ఉండేది. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ యాఫ్రే ఒకటిను, ఇంకోటి ఏం చూడాలంటే ఇంప్లాకబుల్. హలో, యాఫ్రే AFFRAY ASSRAY AFF. అఫ్రే చూస్తాను. An instance of group fighting in a public place that disturbs the peace. Group fighting in a public place. An instance of group fighting in a public place that disturbs the peace. Disturbs the street. Peace, శాంతి. Peace. PEETH. హలో, దట్ డిస్టర్బ్స్ ద అన్నది తర్వాత పదం ఏమిటో అర్థం కావట్లేదు. పీస్, PACE, పీస్, శాంతి. శాంతి, PACE, శాంతి, పీస్. పీస్ అంటే శాంతి. అదే అంటే అలాంటి ఒక ఫైటింగ్ అన్నమాట. అంటే బట్ దీస్ లీడ్ మ్యాన్ బట్ వన్ ఆఫ్ దెమ్ మస్ట్ ప్రివైల్, ఒకటి. అండ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ యాఫ్రే అంటే ఇలాంటి ఒక బ్యాటిల్ కదా. ద స్టర్న్ అండ్ ఇంప్లికబుల్. ఇంప్లికబుల్ అంటే ఏమిటి అంటే నిష్కళంకమైన అని ఇచ్చారు. Implacable law of compensation and retribution steps in, takes its course, following faithfully the fluctuating of the conflict. అంటే ఇది ఫ్రమ్ ద వెరీ మొదటి నుంచి కూడా ఈ అదృశ్యమైనటువంటి ఈ యుద్ధం అన్నది ఏదైతే అంతా డిస్టర్బ్ చేస్తుందో ఆ స్థిరమైన ఆ నిష్కళంకమైన లా ఆఫ్ కాంపెన్సేషన్ అండ్ రిట్రిబ్యూషన్. కాంపెన్సేట్ చేయడం అంటే అదే లాస్ కాంపెన్సేట్ చేయడం. రిట్రిబ్యూషన్ అంటే ఏమిటి? రిట్రిబ్యూషన్ కి నువ్వు చూసావు, నేను మర్చిపోతున్నా. రిట్రిబ్యూషన్ అంటే మనం పనిష్మెంట్ ఫర్ ద క్రైమ్ అని చెప్పి శిక్ష చదువుతున్నాం. రిట్రిబ్యూషన్ అంటే శిక్ష. శిక్ష అది పనిష్మెంట్ ఫర్ అ క్రైమ్ అని. అది సాధారణంగా అంటే ఇలాంటి మర్డర్లు అలాంటి క్రైమ్స్ కావు, మన జీవితాల్లో చేసేటువంటి క్రైమ్స్, తప్పులకు శిక్షని రెట్రిబ్యూషన్. అంటే కాంపెన్సేషన్, రెట్రిబ్యూషన్. స్టెప్స్ ఇన్ అండ్ టేక్స్ ద కోర్స్ ఫాలోయింగ్ ఫెయిత్ఫుల్లీ ద ఫ్లక్చుయేటింగ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఎక్కువ అవడం తక్కువ అవడం. అంటే ఈ మనిషిని అవి లీడ్ చేసిన ఎక్కడంటే ఒకటే ఉండాలి రెండిట్లోని. మొదటి నుంచి కూడా ఈ కనబడనటువంటి ఈ యుద్ధం అన్నది నిరంతరాయంగా అది ఆ నిష్కలంకంగా ఉన్నటువంటి లా ఆఫ్ కాంపెన్సేషన్ అండ్ రిట్రిబ్యూషన్ అనేవి స్టెప్స్ ఇన్ అండ్ టేక్స్ ఇట్స్ కోర్స్, దాని యొక్క కోర్స్ అవి తీసుకుంటాయి. ఫాలోయింగ్ ఫెయిత్ఫుల్లీ ద ఫ్లక్చుయేటింగ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఫ్లక్చుయేట్ చేస్తూ ఉంటుంది, తక్కువ ఎక్కువ అలాగే. when the fast strand is woven, స్ట్రాండ్ అంటే ఇందాక చెప్పారు కదా సాలెపురుగు యొక్క దారాల్లాగా అది అది ఎప్పుడైతే మనం వీవ్ చేయబడిందో అంటే అది. అండ్ మ్యాన్ ఈజ్ సీమింగ్లీ ఎన్రాప్డ్ ఇన్ ద నెట్వర్క్ ఆఫ్ హిజ్ ఓన్ డూయింగ్. అంటే ఇక్కడ కర్మలు అన్నమాట. అది చిట్ట చివరిది అయినప్పుడు ఆయన తన పనులు అనే వాటిలోనే ఆ నెట్వర్క్ లో అందులోని అంటే ములగబడతాడు. దెన్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్, అప్పుడు ఆయన సంపూర్ణంగా సెల్ఫ్ మేడ్ డెస్టినీ, తనతోటి తయారు చేయబడిన తన అదృష్టం అనే దాంట్లోని అందులోకి ఆయన పూర్తిగా సంపూర్ణంగా అందులో ఉండిపోతాడు. అంటే అందులో ఉన్నానని గ్రహిస్తాడు, తను దేన్నైతే తయారు చేసుకున్నాడో దాంట్లోనే ఉన్నాడు. ఇట్ దెన్ ఎయిదర్ ఫిక్సెస్ హిమ్ లైక్ ద ఇనర్ట్ షెల్, అది అప్పుడు ఆయన్ని ఒక అంటే ప్రాణం లేనటువంటి ఒక షెల్ లాగా కానీ అగైన్స్ ద
ఇమ్మూవబుల్ రాక్ ఆర్ లైక్ ఎ ఫెదర్, లేకపోతే అది అలా అయినా ఉంచుతుంది మనిషిని, లేకపోతే ఒక ఈక అంటే పక్షి ఈక అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడమైనా చేస్తుంది. వరల్డ్ పూల్ రేజ్డ్ బై హిజ్ ఓన్ యాక్షన్స్, తన యాక్షన్స్ ఫలితంగా వచ్చినటువంటి సుడిగుండం లాంటి దాంట్లో కూడా, అంటే అవన్నీ కూడా తన పనులతోటే క్రియేట్ అవుతున్నాయి. సచ్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ ద మ్యాన్, మానవుడి యొక్క డెస్టినీ అలా ఉంటుంది. ద ట్రూ ఈగో, నిజమైన ఈగో అన్నది నాట్ ద ఆటోమేషన్, ద షెల్ దట్ గోస్ బై దట్ నేమ్. అంటే ఆటోమేషన్ అంటే దానికి అదిగా కాదు, అదేమి షెల్ కాదు. ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు బికమ్ ద కాంకరర్ ఓవర్ మ్యాటర్, అంటే మ్యాటర్ మీద జయించినటువంటిది అనమాట ఆ ట్రూ ఈగో అన్నది. అంటే మ్యాటర్లో ఉన్న మ్యాటర్ని అధిగమించిందని. ద కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ మనస్సు యొక్క క్లిష్టమైన స్వభావం. ఎంక్వైరర్ అడుగుతున్నారు, మీరు నాకేం చెప్పదలుచుకుంటున్నారంటే ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ మనస్సు యొక్క మూల అవసరమైన అంటే దాని యొక్క మూల స్వభావం చెప్పదలుచుకుంటున్నారు. అండ్ ఆఫ్ ద రిలేషన్ ఇన్ విచ్ ద స్కందాస్ ఆఫ్ ఫిజికల్ మ్యాన్ స్టాండ్ టు ఇట్, దానికి ఈ మానవుడి యొక్క సంస్కారాలకి ఉన్న సంబంధం నాకు భౌతికమైన మనిషి ఉన్న సంబంధాలు చెప్పదలుచుకుంటున్నారు అంటున్నారు. థియాసఫిస్, ఇట్ ఈస్ దిస్ నేచర్ మిస్టీరియస్, ఈ స్వభావం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రోటియాన్ బియాండ్ మై గ్రాస్ప్, ప్రోటియాన్ అంటే చాలా మూలం, ఆది అనా, ప్రోటోటైప్ అనా, అంటే చాలా మూలమైంది, నా యొక్క అవగాహనకు అతీతమైంది. అండ్ ఆల్మోస్ట్ షాడోవీ ఇన్ ఇట్స్ కొరిలేషన్స్ విత్ ద అదర్ ప్రిన్సిపల్స్, ఇతర ప్రిన్సిపల్స్తో పోలిస్తే ఇది కొంచెం అంత క్లారిటీ లేదు, షాడోవీగా ఉంటుందంటే నీడలాగా. దట్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ టు రియలైజ్, దీన్ని గ్రహించాలంటే చాలా కష్టం. అండ్ స్టిల్ మోర్ సో టు ఎక్స్ప్లెయిన్, దాన్ని వివరించడం కూడా అంత కష్టమే. మనస్సు అన్నది ఒక ప్రిన్సిపల్ అయినా ఒక తత్వం. ఇట్ ఈజ్ అన్ ఎంటిటీ, అది ఒక ఎంటిటీ అంటే రూపం అనుకోవచ్చు. అండ్ ఇండివిజువాలిటీ ఆర్ ఈగో, దాన్నే ఇండివిజువాలిటీ లేక ఈగో అంటున్నాం. హీ ఈజ్ ఎ గాడ్ అండ్ ఎట్ హీస్ డూమ్డ్ టు అన్ ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్, ఆయన ఒక భగవంతుడే అయినా కూడా ఆయన ఎన్నో రకాల జన్మలకి లోనవుతూ ఉంటాడు. ఫర్ ఈచ్ ఆఫ్ విచ్ హీ ఈజ్ మేడ్ రెస్పాన్సిబుల్, అన్నిటికీ తనే బాధ్యుడు. అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ విచ్ హీ హ్యాస్ టు సఫర్, అందుకని ప్రతి దాంట్లోని ఆయనే బాధపడాలి. ఆల్ దిస్ సీమ్స్ యాజ్ కాంట్రడిక్టరీ యాజ్ ఇట్ ఈస్ పజిలింగ్, ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉన్నది, ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉంటుంది. ఏదేమైనా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, వందల కొలది ప్రజలు ఉన్నారు. ఈవెన్ ఇన్ యూరోప్ లో కూడా ఎవరైతే గ్రహించుతున్నారో ఇదంతా ఇదంతటిని సంపూర్ణంగా, ఎందుకంటే వాళ్ళు ఈ ఈగోని బాగా అవగాహన చేసుకున్నారు. దాని యొక్క ఇంటిగ్రిటీ అంటే అదంతటితో సమైక్యంగా ఉండడమే కాకుండా బట్ ఇన్ ఇట్స్ మెనీ ఆస్పెక్ట్స్, దాని యొక్క వేరు భాగాల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఫైనల్ గా నాకు ఇఫ్ ఐ వుడ్ మేక్ మై సెల్ఫ్ కాంప్రిహెన్సిబుల్, నేనుగా అర్థం చెప్పుకోవాలంటే ఐ మస్ట్ బిగిన్ బై ద బిగినింగ్, నేను ఇప్పుడు ఆది నుంచి మొదలెట్టాలి. అండ్ గివ్ యూ ద జీనియాలజీ ఆఫ్ దిస్ ఈగో ఇన్ ఏ ఫ్యూ లైన్స్, దీని యొక్క అంటే జీనిస్ అవన్నిటినీ నేను ఇప్పుడు మీకు కొన్ని ఫ్యూ లైన్స్ లో చెప్తాను. సే ఆన్ అంటే చెప్పండి అంటున్నాను. థియాసఫిస్, ట్రై టు ఇమాజిన్ ఎ స్పిరిట్ ఏ సెలెస్టియల్ బీయింగ్, అంటే ఈ స్పిరిట్ అన్న దాన్ని, సెలెస్టియల్ అంటే భూమికి సంబంధించినటువంటి ఆ ఉన్నతమైన దాంట్లోనే అనుకోండి. వెదర్ వీ కాల్ ఇట్ బై వన్ నేమ్ ఆర్ అనదర్, ఏ పేరుతో పిలిచినా డివైన్ ఇన్ ఇట్స్ ఎసెన్షియల్ నేచర్, దాని మౌలికమైన స్వభావం ఏమంటే దైవీపరంగా ఉంటుంది. ఎట్ నాట్ ప్యూర్ ఇనఫ్ టు బి వన్ విత్ ద ఆల్, అంతటితో ఏకంగా ఉన్నటువంటిది కాదు, అంత పవిత్రత లేదు. అండ్ హ్యావింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్, ఇది పొందాలంటే టు సో ప్యూరిఫై ఇట్స్ నేచర్ యాజ్ టు ఫైనల్లీ గెయిన్ దట్ గోల్, అంటే ఇప్పుడు దీని స్వభావాన్ని సంపూర్ణంగా పవిత్రం చేసుకుంటే అంతటితో ఏకత్వం అన్నది వస్తుంది. ఇట్ కెన్ డూ సో ఓన్లీ బై పాసింగ్ ఇండివిజువాలిటీ, అది ఇండివిజువల్లీ అది అలా ఎప్పుడు చేయగలదంటే వ్యక్తిగతంగా పాస్ అయిపోతూ, అండ్ పర్సనల్లీ, దట్ ఈస్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ,
through every experience and feeling that exists in the manifold or differentiated universe. ఈ జగత్తులో ఉన్నటువంటి వేరువేరుగా కానీ ఒకే రకంగా ఉన్నటువంటి దాంట్లో ఫిజికల్గా, తర్వాత ఆధ్యాత్మికంగా ప్రతి అనుభవం ఫీలింగ్ని అంటే ఈ ఈ జగత్తులో ఉన్న వాటిని మనం వీటన్నిటినీ అనుభవిస్తూ అంటే వ్యక్తి పర్సనాలిటీ ఆర్ ఇండివిజువాలిటీ అనేది ఇవన్నీ అనుభవిస్తూ అందులోంచి పాస్ అయినప్పుడే గ్రహింపుకి వస్తుంది. ఇట్ హ్యాస్ దేర్ ఫోర్ ఆఫ్టర్ హ్యావింగ్ గెయిన్, అందువలన సచ్ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవాలన్నీ పొందేక ఇన్ ద లోయర్ కింగ్డమ్స్ అండ్ హ్యావింగ్ అసెండెడ్ హయ్యర్, అంటే లోయర్ కింగ్డమ్స్ లో అనుభవాలతో అది పైకి ఎక్కుతుంది. అండ్ స్టిల్ హయ్యర్ విత్ ఎవ్రీ రంగ్ ఆన్ ద లేడర్ ఆఫ్ బీయింగ్, అంటే అది ఒక లేడర్ అంటే నిచ్చెన ఉందనుకుంటే ఆ నిచ్చెనలో ప్రతి మెట్టుని ఎక్కడం అనమాట. టు పాస్ త్రూ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆన్ ద హ్యూమన్ ప్లేన్స్, మానవ ప్లేన్ లో ఉన్న ప్రతి అనుభవాన్ని అనుభవించి అందులోంచి బయటకు వస్తుంది. ఇన్ ఇట్స్ వెరీ ఎసెన్స్ ఇట్ ఈస్ థాట్. ఇంకా చెప్పాలంటే ఈ మనస్సు యొక్క చాలా మూలమైన సారం ఏమిటి అంటే ఆలోచన. అండ్ ఈస్ దేర్ ఫోర్ కాల్డ్ ఇన్ ద ప్లూరాలిటీ మనస్ పుత్ర, మానసపుత్ర అంటాం. అందుకే మనం ప్లూరాలిటీలో పుత్రులు అంటున్నాం. సన్స్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్, అంటే ఆ యూనివర్సల్ మైండ్ యొక్క పుత్రులు. దిస్ ఇండివిజువలైజ్డ్ థాట్ ఈజ్ వాట్ వి థియాసఫిస్ట్స్ కాల్ ద రియల్ హ్యూమన్ ఈగో. ఇలాగ వ్యక్తిగతమైనటువంటి ఈ ఆలోచననే హ్యూమన్ ఈగో అంటున్నాం. ద థింకింగ్ ఎంటిటీ ఇంప్రిజన్డ్ ఇన్ ఏ కేస్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్స్, అంటే శరీరం అనే దాంట్లో బంధించబడి ఉంది ఆలోచించేటటువంటి ఒక ఎంటిటీ, అంటే ఒక బాడీ అనుకున్నాం. దిస్ ఈజ్ ష్యూర్లీ ఎ స్పిరిచువల్ ఎంటిటీ, ఇది నిజంగా తప్పనిసరిగా ఇది ఆధ్యాత్మికమైన ఎంటిటీవే. This is surely manas or minds, egos that inform the bundle of animal matter, flesh and bones లో ఉందని. దిస్ ఇస్ ష్యూర్లీ తప్పనిసరిగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎంటిటీ, అంటే ఒక బాడీ అనుకోండి. నాట్ మ్యాటర్, పదార్థం కాదు. అండ్ సచ్ ఎంటిటీస్ ఆర్ ద ఇన్కార్నేటింగ్ ఈగోస్, వాటినే పునర్జన్మ ఎత్తేటటువంటి ఈగోస్ అంటారు. దట్ ఇన్ఫార్మ్ ద బండిల్ ఆఫ్ యానిమల్ మ్యాటర్ కాల్డ్ మ్యాన్ కైండ్. ఇందులో ఏంటంటే మ్యాన్ కైండ్ అని చెప్పబడిన యానిమల్ మ్యాటర్ ఉంటుంది. అండ్ హూజ్ నేమ్స్ ఆర్ మానస ఆర్ మైండ్స్, మానస ఆర్ మైండ్స్ అని పేర్లతో పిలుస్తారు. బట్ వన్ ఇంప్రిజెంట్ ఆర్ ఇన్కార్నేట్ దేర్ ఎసెన్స్ బికమ్స్ డ్యూయల్. అది ఒకసారి ఇంప్రిజన్ అయిపోతే బాడీలోని, లేదా అది రూపం ధరిస్తే దాని యొక్క సారం ఏంటంటే రెండు రకాలుగా అయిపోతుంది. అది ఏమిటంటే రేస్ ఆఫ్ ది ఇటర్నల్ డివైన్ మైండ్, శాశ్వతమైన డివైన్ మైండ్ తాలూకాది. దాన్ని ఇండివిజువల్ ఎంటిటీస్ అని మనం పరిగణిస్తున్నాం. assume a twofold attribute which is their essential inherent characteristic, heaven aspiring mind, అంటే హయ్యర్ మనస్ అన్నది ఒకటైతే, రెండోది హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఆర్ యానిమల్ కాజిటేషన్, అంటే రెండవది మానవ పరమైన లక్షణాలతో ఆలోచించడం. రేషనలైజ్ రోయింగ్ టు ద సుపీరియారిటీ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్, ద కామా టెండింగ్ ఆర్ లోయర్ మనస్. దీన్ని కామ మనస్సు లేదా లోయర్ మనస్సు అని అంటారు. అంటే నీచ మనస్సు, ఉన్నత మనస్సుని ట్రాన్స్లేట్ చేశారు. వన్ గ్రావిటేట్స్ టువార్డ్స్ బుద్ధి, ఒకటేమో బుద్ధి వైపు ఆకర్షితం అవుతుంది. రెండవది ఏంటంటే కిందకు వస్తుంది. ఎక్కడంటే ప్యాషన్స్, యానిమల్ డిజైర్స్, అంటే పశు సంబంధమైన కోరికలు, ఆ భావావేశాలు ఎక్కడుంటాయో రెండోది అక్కడికి వస్తుంది. ద లేటర్ హ్యావ్ నో రూమ్ ఇన్ దేవచాన్. ఈ లోయర్ మైండ్ కి దేవచాన్ లో ప్లేస్ లేదు. నార్ కెన్ దే అసోసియేట్ విత్ ద డివైన్ ట్రయాడ్, లేకపోతే ఆ డివైన్ ట్రయాడ్ తో కలవలేదు. విచ్ ఎసెన్స్ యాజ్ వన్ ఇంటూ మెంటల్ బ్లిస్, దాన్ని మెంటల్ బ్లిస్ లోకి వెళ్లే డివైన్ ట్రయాడ్ తో కలవలేదు. Yet it is the ego, the manasic entity, which is held responsible for all the sins of the lower attributes. అయినా సరే దీన్ని ఏమంటున్నామంటే ఈగో, క్యాపిటల్ ఈతో పెట్టారు.
దీన్ని ఏమంటారు? మానసిక్ ఎంటిటీ. ఇదేంటంటే అన్నింటికీను మనం చేసే పాపాలన్నిటికీ అంటే లోయర్ అట్రిబ్యూట్స్ తో లక్షణాలతో ఉన్న అన్నింటికీ బాధ్యురాలు. జస్ట్ యాజ్ ఎ పేరెంట్ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ ద ట్రాన్స్గ్రెషన్స్ ఆఫ్ హిస్ చైల్డ్. ఎలా అయితే పిల్లవాడి యొక్క అన్నింటికీ తండ్రో తల్లు, అలాగా సో లాంగ్ యాజ్ ద లేటర్ రిమైన్స్ ఇర్రెస్పాన్సిబుల్. అంటే ఇది ఈ లోయర్ మైండే లో ఉన్న ఇవన్నీ కూడా అంటే ఈ సిన్స్ కి ఈ మానసిక్ ఎంటిటీ అన్నదే బాధ్యత. ఈజ్ దిస్ చైల్డ్ ద పర్సనాలిటీ? దీన్నే మీరు వ్యక్తిత్వం అంటున్నారా? ఇట్ ఈజ్. అవును. వెన్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద పర్సనాలిటీ, ఈ వ్యక్తిత్వం అన్నది డైస్ విత్ ద బాడీ, శరీరం చనిపోయినప్పుడు అది కూడా చనిపోతుంది. ఇట్ డస్ నాట్ స్టేట్ ఆల్, అంటే విత్ ద బాడీ ఇట్ డస్ నాట్ స్టేట్ ఆల్, అవన్నీ కూడా ఇది చెప్పదు. ద బాడీ విచ్ వాజ్ అంటే పర్సనాలిటీ డైస్ విత్ ద బాడీ వెన్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్, ఇది అలా చెప్పబడినప్పుడు ఈ పర్సనాలిటీ వ్యక్తిత్వం అన్నది శరీరంతో పాటే పోతుంది. అవన్నిటినీ ఇది చెప్పదు. ద బాడీ విచ్ వాజ్ ఓన్లీ ద ఆబ్జెక్టివ్ సింబల్ ఆఫ్ మిస్టర్ ఏ, మిసెస్ బి అని ఇద్దరు ఉన్నారు. ఆ శరీరం అనేది వాళ్ళకి సింబల్ అన్నమాట. ఫేడ్స్ అవే విత్ ఆల్ ఇట్స్ మెటీరియల్ స్కందాస్, అన్ని రకాలైన వాసనలతో అది కూడా నాశనం అయిపోతుంది. విచ్ ఆర్ ద విజిబుల్ ఎక్స్ప్రెషన్స్ దేరా, ఇవన్నీ కనబడేటటువంటి వ్యక్తీకరణలు. బట్ ఆల్ దట్ విచ్ కాన్స్టిట్యూటెడ్ డ్యూరింగ్ లైఫ్ ద స్పిరిచువల్ బండిల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అయితే ఇది దేంతో తయారు చేయబడుతుందంటే జీవిత కాలంలో స్పిరిచువల్ బండిల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాల యొక్క స్పిరిచువల్ బండిల్, అలాగే ఉన్నతమైనటువంటి ఆశయాలు, అన్డయింగ్ ఎఫెక్షన్స్ ఎప్పటికీ చావనటువంటి అభిమానాలు, అండ్ అన్సెల్ఫిష్ నేచర్ ఆఫ్ మిస్టర్ ఏ ఆర్ మిస్టర్ బి, మిసెస్ బి అంటే వాళ్ళ యొక్క నిస్వార్థపూరితమైన స్వభావంతో ఉంటుంది. క్లింగ్స్ ఫర్ ద టైమ్ ఆఫ్ దేవచానిక్ పీరియడ్ టు ద ఈగో, అదేమో కొంత సమయం ఆ దేవచానిక్ పీరియడ్ లో ఈగోతో పాటు వేలాడుతూ ఉంటుంది. విచ్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ ద స్పిరిచువల్ పోర్షన్ ఆఫ్ దట్ టెరెస్ట్రియల్ ఎంటిటీ. అందుకని దాంతో ఐడెంటిఫై అవుతుంది అక్కడ స్పిరిచువల్ పోర్షన్, అలాంటి టెరెస్ట్రియల్ ఎంటిటీ యొక్క స్పిరిచువల్ పోర్షన్ అంటే భూమి మీద ఉన్న దాంట్లో కొంత స్పిరిచువల్ పోర్షన్ ఉంటుంది కదా, అది అని చెప్పొచ్చు. నౌ పాస్డ్ అవే అవుట్ ఆఫ్ సైట్, ఇప్పుడు కంటికి కనబడకుండా వెళ్ళిపోయింది. ద యాక్టర్ ఈస్ సో ఇంబ్యూడ్ విత్ ద రోల్ జస్ట్ ప్లేడ్ బై హిమ్ దట్ హీ డ్రీమ్స్ ఆఫ్ ఇట్ డ్యూరింగ్ ద హోల్ దేవచానిక్ నైట్. అంటే ఆ యాక్ట్ చేసే వ్యక్తి అంటే ఆయన ఎంత అందులో మునిగిపోయాడంటే ఆయన ఆ దేవచానిక్ నైట్ లో దీనికోసం కలటాడు. విచ్ విజన్ కంటిన్యూస్ టిల్ ద అవర్ స్ట్రైక్స్ ఫర్ హిమ్ టు రిటర్న్ టు ద స్టేజ్ ఆఫ్ లైఫ్. ఎంతవరకు అలా కలలు కంటాడంటే తిరిగి ఆ భూమి అంటే జీవితం అన్న దానికి వచ్చే వరకు టు ఎనాక్ట్ అవర్ స్ట్రైక్స్ టు ఎనాక్ట్ అనదర్ పార్ట్, ఇంకొక పార్ట్ ప్లే చేసే వరకు ఈ కళలతోటే ఉంటాడు. టిల్ ద అవర్ స్ట్రైక్స్ ఫర్ హిమ్ టు రిటర్న్ టు ద స్టేజ్ ఆఫ్ లైఫ్ టు ఎనాక్ట్ అనదర్ పార్ట్, అంటే ఆ భూమి మీద ఉన్న జీవితం విషయంలోనే కళలు కంటాడు మరొక లైఫ్ వచ్చే వరకును ఈ దేవచానిక్ నైట్ లో. ఇప్పుడు క్వశ్చనర్ అడుగుతున్నాడు, బట్ హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ డాక్ట్రిన్, ఈ సిద్ధాంతం విచ్ యూ సే ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ థింకింగ్ మ్యాన్, ఆలోచించే మనిషి ఎంత పురాతనమైన వాడో ఇది కూడా అంత పురాతనమైందే. సే హ్యాస్ ఫౌండ్ నో రూమ్స్ సే ఇన్ క్రిస్టియన్ థియాలజీ, ఇలాంటి దాని క్రిస్టియన్ థియాలజీలో అసలు జాగా ఏమీ లేదు కదా. అంటే థియాసఫిస్, యు ఆర్ మిస్టేకన్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇట్ హ్యాస్, దానికి ఉంది. ఓన్లీ థియాలజీ హ్యాస్ డిస్ఫిగర్డ్ ఇట్ వన్ ఆఫ్ ఆల్ రికగ్నిషన్. ఆ థియాలజీ దానికి ఏమో నీ రూపం లేకుండా దాని రూపాన్ని మార్చేసింది. యాజ్ ఇఫ్ హ్యాస్ మెనీ అదర్ డాక్ట్రిన్స్, ఎన్నో డాక్ట్రిన్స్ అలాగే మార్చినట్టుగా దీన్ని కూడా. ఈ థియాలజీ కాల్స్ ద ఈగో ద ఏంజల్ దట్ గాడ్ గివ్స్ అస్ అట్ ద మూమెంట్ ఆఫ్ అవర్ బర్త్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ థియాలజీలో, ఏంజిల్ దట్ అని, గాడ్ అని, ఆయన ఏమోని మనం పుట్టేటప్పుడు టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సోల్, మన ఆత్మని కేర్ తీసుకుంటాడు. ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ దట్ ఏంజిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద పూర్ హెల్ప్లెస్ సోల్, ఆ ఏంజిలే బాధ్యత ఈ హెల్ప్లెస్ సోల్ కని అనకుండా
It is the latter which, according to theological logic, is punished for all the sins of both flesh and mind. అంటే ఇది ఈ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే లేటర్ అంటే ఇక్కడ ఏంటి ఈ ఈగో అన్నది ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద పూర్ హెల్ప్లెస్ సోల్ కి ఈ యాంజిల్ అన్నది రెస్పాన్సిబుల్ చేయకుండా ఇట్ ఈస్ ద లేటర్ విచ్ అకార్డింగ్ టు థియోలాజికల్ లాజిక్ ఈస్ పనిష్డ్. ఆ ఈగో అనే దాన్నే పనిష్ అవుతుంది ఫర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ బోత్ ఫ్లెష్ అండ్ మైండ్ తో గాని శరీరంతో చేసిన తప్పులన్నిటికీ కూడా అది పనిష్మెంట్ ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ ద సోల్, ద ఇమ్మెటీరియల్ బ్రెత్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ఎలీజ్డ్ క్రియేషన్. అక్కడ ఆ సోల్ క్యాపిటల్ పెట్టారు. అలాగే ఆ ఇమ్మెటీరియల్ బ్రెత్ అంటే మెటీరియల్ తోటి పదార్థంతో సంబంధం లేని ఆ శ్వాస భగవంతుడి యొక్క శ్వాస అండ్ హిస్ ఎలీజ్డ్ క్రియేషన్స్ తనకి సంబంధితమైనటువంటి ఆ సృష్టి విచ్ బై సమ్ మోస్ట్ అమేజింగ్ ఇంటెలెక్చువల్ జగ్లరీ ఈజ్ డూమ్డ్ టు బర్న్ ఇన్ ఏ మెటీరియల్ హెల్ వితౌట్ ఎవర్ బీయింగ్ కన్స్యూమ్డ్. అంటే being an absolute like nature according to the eloquent and fairy expression of a modern English Tertullians అని అది అక్కడ ఒక స్టార్ ఇచ్చాడు దానికి. అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఎలీజ్డ్ క్రియేషన్ విచ్ బై సమ్ మోస్ట్ అమేజింగ్ ఇంటెలెక్చువల్ జగ్లరీ అంటే అది బుద్ధితో ఉన్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి కలగాపులకమైన వాటితో ఒక మ్యాజిక్ తో డూమ్డ్ టు బర్న్ ఇన్ ఏ మెటీరియల్ హెల్. మెటీరియల్ హెల్ అంటే మ్యాటర్ తో చేయబడిన నరకంలో అది కాలుతూ ఉంటుంది వితౌట్ ఎవర్ బీయింగ్ కన్స్యూమ్ అదేమి కన్స్యూమ్ అవ్వకుండా. వైల్ ద యాంజిల్ ఎస్కేప్స్ స్కాట్ ఫ్రీ అంటే యాంజిల్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు ఆఫ్టర్ ఫోల్డింగ్ హిస్ వైట్ పినియన్స్. అండ్ ఇదంతా క్రిస్టియానిటీలో ఉందన్నమాట. తనకిన్న ఆ తెల్లగా ఉన్న రెక్కల్లాంటివి అన్నిటిని ఫోల్డ్ చేసి వెట్టింగ్ దెమ్ విత్ ఏ ఫ్యూ టియర్స్ వాటిని కొన్ని కన్నీళ్లతో అంటే దుఃఖంతో అనమాట. దీస్ ఆర్ అవర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ ఇవే మన్ని మినిస్టర్ చేసేటటువంటి స్పిరిట్స్ అని అంటున్నారు. ద మెసెంజర్స్ ఆఫ్ మెర్సీ దయతో ఉన్న మెసెంజర్స్ హూ ఆర్ సెంట్ బిషప్ మాంట్ టెల్స్ us. బిషప్ మాంట్ అన్న ఇలా చెప్పారు టు ఫుల్ఫిల్ గుడ్ ఫర్ సాల్వేషన్ ఈజ్ హెయిర్స్ ఫర్ us దే స్టిల్ గ్రీవ్ వెన్ వీ సిన్ రిజాయిస్ వెన్ వీ రిపెంట్. అది అంటే వాళ్ళు ఏంటంటే ఈ గాడ్ ఆఫ్ గుడ్ ఫర్ సాల్వేషన్ ఈజ్ హెయిర్. హెయిర్ అంటే అంటే వంశపారంపర్యం అని కదా. అంటే ఈ దే స్టిల్ గ్రీవ్ వెన్ వీ సిన్ మనం ఏమైనా తప్పులు చేసినప్పుడు వాళ్ళు బాధపడతారు, మనం ఏమోని పశ్చాత్తాపడితే వాళ్ళు ఆనందపడతారు అంటున్నారు. యట్ ఇట్ బికమ్ ఎవిడెంట్ దట్ ఇఫ్ ఆల్ ద బిషాప్స్ ద వరల్డ్ ఓవర్ వర్ ఆస్క్డ్ టు డిఫైన్ ప్రపంచం అంతట్లో ఉన్న బిషాప్స్ ని కానీ దీన్ని అంటే డెఫినిషన్ ఇమ్మంటే వన్స్ ఫర్ ఆల్ వాట్ దే మీన్ బై సోల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. సోల్ ఏంటి దాని ఫంక్షన్ ఏంటి అని అడిగితే దే వుడ్ బి యాజ్ అనేబుల్ టు డూ సో యాజ్ టు షో అస్ ఎనీ షాడో ఆఫ్ లాజిక్. అంటే వాళ్ళు ఏమీ అసమర్థులు అయిపోతారనమాట ఏమాత్రం లాజిక్ అన్నది లేకుండా ఇన్ ద ఆర్థోడాక్స్ బిలీఫ్ ఆ విధంగా చెప్తారు. అంటే వాళ్ళు క్లియర్ గా చెప్పలేరు అని. The doctrine is taught in St. John's Gospel. ఈ డాక్ట్రిన్ అనేది సెయింట్ జాన్స్ గాస్పెల్ లో చెప్పబడింది. ఇక్కడికి ఆపుదాం, ఇంకా 1 minute కంటే తక్కువ ఉంది, ఎప్పుడైనా అయిపోతుంది. ఇంకా ఇది పేజ్ నెంబర్ 198కి వచ్చింది. పేజ్ 198 నాది 148 మరి. అంటే PDF 198. అంటే ఈ ప్రింట్ బాగుందని ఈ PDF చూస్తున్నాం. కానీ సేమ్ మ్యాటర్ అదే నువ్వు చదువుతున్న టెక్స్ట్. అయితే 1 minute ఇంకా ముగించేస్తాను. లక్ష్మి నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. పొద్దున వెళ్ళినా నాకు సరిగ్గా 5 గంటలకు ఇంటికి చేరాను. అందుకని అన్నమ్మ గారు చేసిన వెంటనే నేను రాలేకపోయాను. 5 నిమిషాలు ఎక్కడి నుంచో వచ్చావని చెప్పారు, అంటే ఎక్కడి నుంచో అనుకున్నాను. ఎక్కడి నుంచో అదే వచ్చాను, IVF హాస్పిటల్. సరే ఓకే, ఎలాగా టైం అయిపోయింది.